దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ మీద తీవ్ర నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇన్స్టాలో వచ్చేసి సెల్ఫీ వీడియోలు రీల్స్ లాగా చేసి పోస్ట్ చేసుకుంటూ ఆందోళనలను అర్థం చేసుకున్నాను, పారదర్శకంగా ఉంటాం, ప్రక్షాళన చేస్తాం, సంస్కరణలకు తీసుకొస్తామని చెప్పి వరుసగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఇందులో సంస్కరణలు చేపడుతున్నాము అని చెప్పి విద్యాశాఖ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించారు. ఆ 90 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన తాను విద్యారంగంలో చాలా పండిపోయి ఉన్నారు, చాలా సుదీర్ఘ అనుభవం ఉంది అని, తనకేమీ అవినీతి మరకలు లేవు అని, ఆయన కూడా ఆయన్ను బాధ్యులు చేసి తప్పించారు అని చెప్పి విమర్శలు వచ్చాయి. సరే, తనను తప్పించిన తర్వాత ఇప్పుడు 94 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ను నియమించింది. ఇప్పుడు ఈయన నియామకం మీద దేశవ్యాప్తంగా మళ్ళీ తీవ్ర విమర్శలు. కారణం ఏంటి? ఈయన కుటుంబం మీద అంటే ఈయన పదవులను అడ్డపెట్టుకొని, ఈయన బాధ్యతలను అడ్డపెట్టుకొని వీళ్ళ కుటుంబం భారీగా లబ్ధి పొందిందని చెప్పి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏమంట, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉద్యానవన మండలి రైతు సంక్షేమ పథకం సొమ్మిదైతే ఉందో దాన్ని వీళ్ళ కుటుంబం భారీగా కాజేశారు అని గాంగ్వార్ తల్లి, భార్య, కుమారుడిపై ఆరోపణలు ఉన్నాయట. వీళ్ళు జైపూర్లోని భాసింగ్పురా గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం పేరుతో గత 5 సంవత్సరాల్లో 1.16 కోట్ల సబ్సిడీని పొందారట. యాక్చువల్గా పేద రైతులకు ఇవ్వాల్సినటువంటి భారీ మొత్తాన్ని ఉన్నత స్థాయి పలుకుబడిని ఉపయోగించి వీళ్ళు సబ్సిడీల రూపంలో పొందేశారట. అండ్ గంగ్వార్ తన 21-22 వార్షిక అఫిడవిట్లో తాను పొందిన ప్రయోజనాల్లో ఒకదానిని మాత్రమే వెల్లడించి మిగిలిన మొత్తాల వివరాలను కూడా దాచిపెట్టారట. ఈ తీవ్రమైన అవినీతి వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకుంటుందేమో అని ఆశిస్తే ఆయనకి ఇప్పుడు పదోన్నతి కలిగించుకుంటూ విద్యాశాఖలోకి తీసుకొని వచ్చారట. అండ్ ఇదే అంశం మీద దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీ ఎంపీలు కూడా దీని మీద మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ట్విట్టర్లోనే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. వాణిజ్య పంటలను ప్రోత్సహించే పథకం కింద అంటే దోసకాయ సాగు చేశారట ఈ అధికారి కుటుంబం. దోసకాయ సాగు చేశామని చెప్పి 1.16 కోట్ల సబ్సిడీ తీసేసుకున్నారట.